శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలు. జీవితం మొత్తం దుఃఖంతో నిండిపోయిందా? వరుసగా కష్టాలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అయితే ఈ ప్రసంగం విని కొంచెం ధైర్యం తెచ్చుకోండి మీ మనసుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కూడా సుఖంగా మార్చుకోవచ్చు. అందుకని విధిని తిరస్కరించే పని లేదు. పాండవులు అనుభవించారు, రాముడు అనుభవించాడు, మనవరకంత విధిని తిరస్కరించడి నవీన యుగం ఇది మంచిది. సుధీనిధులకు అంతు చిక్కని అనేక రహస్యములుండిపోయే, సుధీనిధులకు అంతు చిక్కని అనేక రహస్యములుండిపోయే. అంబుధిని మునంగరే కనుల ముందర వేలకు వేల మంది, అంబుధిని మునంగరే కనుల ముందర వేలకు వేల మంది. సన్నిధిని సమస్తముండి విధి నిర్ణయం ఇంత మార్పజాలనే. ఎన్ని వేల మంది యుద్ధాల్లో చనిపోతున్నారు, ఎన్ని వేల మంది విమాన ప్రమాదాల్లో చనిపోతున్నారు, ఎన్ని వందల నౌకలు మునిగిపోయాయి అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా. ఇప్పుడు మళ్ళీ ఆ దరిద్రుడు 2 రోజుల్లో కనుక హర్మూజ్ జలసంధి తిరిగి తెరవకపోతే ఇరాన్ని సర్వనాశనం చేస్తానంటున్నాడు. వీడు హిరణ్యకశ్యపుడు కంటే రావణాసురుడు కంటే ఘోరం. దయచేసి ఆలయాల్లో ప్రార్థన చేయండి, శ్రీమన్నారాయణమూర్తిని వెంటనే అవతరించి వాడిని వేసేయమని. లేకపోతే వాడు చావడం. వాడు ఒక్కడు మొత్తం ప్రపంచాన్ని చంపుతున్నాడు. వాడు అహంకారానికి దుర్యోధనుడు మళ్ళీ పుట్టాడు. నాకు అందుకే వాళ్ళకి ఏదో జైవిజులకి 3 జన్మలంటే నాకు నమ్మబుద్ధి కాదు. 4వ జన్మ ఉంది. వీడే డొనాల్డ్ ట్రంప్, ఆ నెతన్యాహు ఇద్దరే మళ్ళీ నాలుగో జన్మ ఎత్తారు. మళ్ళీ శ్రీమన్నారాయణమూర్తి పుట్టాలి. రాక్షసులకి 3 జన్మలు ఏంటంటే 36 జన్మలు ఉంటాయి. మన బుద్ధుల్లోనే ఉన్నాయి రాక్షస బుద్ధులు, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి. ఇవి విధిని తిరస్కరిస్తున్నారు, ఏదో అది మాట్లాడతారు, ఇది మాట్లాడతారు. నాస్తికత్వం, హేతువాదం ఏమీ లేదని చంద్రగ్రహణం నాడు భోజనానికి చేయడానికి పనికొస్తారు వీళ్ళందరూ ఇక్కడ ట్యాంక్ బండ్ మీద. ఇప్పుడు ఆ ఒక్కరోజు గర్భిణీ స్త్రీ లేని వాడు లోపల ఉంటే ఏమన్నా నష్టమండి? దాని అంత గుడి నమ్మకం కింద ప్రచారం చేసి మీరు రుజువు చేయాలా ఇక్కడ? ఎందుకంటే ఏమన్నా వీళ్ళు చేసిన దేశీయ వేదన ఉందా ఇక్కడ? ట్యాంక్ బండ్ మీద అర్ధరాత్రి భోజనాలు చేయడం తప్ప అంత అవసరమా? వారి నమ్మకం వారికి ఉంది, వారు ఉన్నారు. మా చిన్నతనంలో ప్రత్యక్షంగా చూసామమ్మ, గ్రహణ సమయంలో గర్భిణులు బయటికి రారు. అది భారతీయ ధర్మశాస్త్రం. రాకూడదు అంతే. దాని పెద్ద సైంటిఫిక్గా ఏం చేసావు నువ్వు ఇక్కడ? ఏ సైంటిఫిక్గా నీ సైన్స్ ద్వారా ఏ దుఃఖం పోగొట్టావయ్యా? దమ్ముంటే ఈ సైంటిస్టులు అందరినీ కూర్చొని ఇరాన్ యుద్ధాన్ని ఆపమానండి. కేవలం మనస్తత్వం ద్వారా, కేవలం వేదాంతం ద్వారా, కేవలం సనాతన ధర్మం ద్వారా మాత్రమే యుద్ధాలను ఆపగలం. ఎప్పుడు సైన్స్ ద్వారా యుద్ధాన్ని ఆపలేము. సైన్స్ యుద్ధాన్ని పెంచుతుంది, సెన్స్ యుద్ధాన్ని తగ్గిస్తుంది. ఒక్కటే లెక్క. సైన్స్ యుద్ధాన్ని పెంచుతుంది, సెన్స్ యుద్ధాన్ని తగ్గిస్తుంది. ఆ సెన్స్ కోసం మనం ఇక్కడ కూర్చున్నామమ్మా, సైన్స్ కోసం కాదు. ఇక్కడ నీకు సెన్స్ లేనప్పుడు సైన్స్ అయినా ఒకటే, సోషల్ అయినా ఒకటే. మన బుద్ధి సరిగ్గా లేనప్పుడు సైన్స్ ఎందుకంటే పని లేక అన్ని దుర్వినియోగం అయిపోతాయి. మన పిల్లలను సైన్స్ చదివిస్తున్నాం, సెన్స్ లేకుండా చేసాం. ఇంత సైన్స్ చదువు నీకు సెన్స్ ఉందా? విధిని తిరస్కరించడం నవీన యుగం మీద మంచిదే, కానీ సన్నిధికి సుధీనదులకు అంతు చెక్కని అనేక రహస్యములుండిపోయి. ఇవాళ పేపర్ మీరు చూడండి, భారతీయ పితృలోక శాస్త్రం గరుడ పురాణం ఎంత కరెక్టో ఇవాళ ఈనాడు పత్రిక చూడండి, మీకు తెలుస్తుంది. నేను చూసి చెబుతున్నా. పొద్దున్న వస్తూ హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తూ ఈనాడు పత్రిక చెబితే అందులో చంద్రమండల రహస్యాలు అని రాశాడు. అదృష్టం కొద్దీ ఆ వ్యాసం చదివే ఇవాళ సాయంత్రం పేల్చేద్దామని అనుకున్నాను నేను. ఇప్పుడు పేలుస్తా. పితృదేవతలకు మనం పెట్టే ఆబ్దికాలు, మాసికాలు పక్కా కరెక్ట్, పక్కా శాస్త్రీయం పెట్టి తీరాలి. ఈవేళ పత్రిక చదవండి, మీరు తెలుస్తుంది. చంద్రమండలం నుంచి మట్టి పట్టుకొచ్చారు కదా 69-72 ప్రాంతాలు. ఆ మట్టిని 30 ఏళ్ల పాటు కెలికి తేల్చింది ఏంటో తెలుసా? ఒకప్పుడు భూమి చంద్రుడు కలిసి ఉండేవాళ్ళు. ఏదో పెద్ద గ్రహం వచ్చి దీన్ని ఢీ కొట్టింది, చంద్రుడు విడిపోయాడు. ఆ విడిపోయినప్పుడు భూమి మీద ఉండేటువంటి రేణువులు, కొన్ని కోట్ల రేణువులన్నీ భూ అయస్కాంత క్షేత్రం బయటికి వెళ్ళి అలా పైకి వెళ్ళిపోయాయి. భూ అయస్కాంత క్షేత్రం ఏర్పడే లోపు కొన్ని వెళ్ళిపోయాయి. భూ అయస్కాంత క్షేత్రం ఏర్పడింది కాబట్టి ఇక వెళ్ళవు అనుకోవడానికి లేదు. ఈ అయస్కాంత క్షేత్రమే వాటిని తోసేసింది బయటికి. ఇప్పటికీ కూడా భూమి నుంచి రేణువుల్ని స్వీకరించి చంద్రమండలానికి భూమి అయస్కాంత క్షేత్రం ద్వారా రేణువుల్ని పంపుతోంది అని ఈవేళ ఈనాడు పత్రికలో చంద్రమండల వ్యాసంలో వచ్చిందమ్మా. ఈ రహస్యం గరుడ పురాణంలో ఎప్పుడో చెప్పిన హైందవ ఋషులకి నమస్కారం, భారత జాతికి నమస్కారం. మీరు చదువుకోండి. మన పితృకార్యాల్లో ఏం చెప్పారండి? యవై చంద్రమండల పర్యంతం సర్షభై సూర్యమండల పర్యంతం అని చెప్పారండి.
ధాన్యం గింజలు ఎలా జల్లితే సూర్యమండలం వరకు వెళ్ళాలి, ఆవ గింజలు ఎలా జల్లితే చంద్రమండలం వరకు అలా జీవులు ప్రయాణం చేస్తారని చెప్పారు. జీవులు అలా ప్రయాణం చేస్తారు, రేణువుల రూపంలో ప్రయాణం చేస్తారు. ప్రాణం పోయిన జీవుడు మనకి మళ్ళీ జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని వెళ్ళడు, అవి ఇక్కడే బారేశాడు. అవి ఇక్కడే బారేశాడు. ఎంత పెద్ద సన్యాసి పోయినా కాషాయాంబరాలతో పైకి వెళ్ళడు, ఆత్మయ్య అక్కడ ఉండేది. అక్కడ ఈ వస్త్రాలు ఉండవు కదా. అలా చెప్పలేదు. మన శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, భూమి మీద చనిపోయిన జీవులు నెల వరకు చంద్రమండలంలో ఉంటారు, వెంటనే వెళతారు చంద్రమండలానికి, పితృలోకానికి వెళ్ళరు. చంద్రమండలానికి మనకి తేడా ఎంత? చంద్రయాన్ అప్పుడు కూడా తెలిసింది, ఇక్కడ నెల రోజులు గడిస్తే అక్కడ ఒక రోజు గడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ రోజు పగలు రాత్రి ఉంటాయి. చంద్రమండలంలో 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి. తెలిసింది కదా మన ప్రయోగాల్లో కూడా. వాళ్ళు ఎలా భావిస్తారు, అక్కడ జీవులు ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఖచ్చితంగా త్వరలో మీకు బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. హిందూ పురాణాల్లో ఉన్న రహస్యాలన్నీ, తాత్వికంగా చెప్పినవన్నీ నాసా వారి పరిశోధనలో బయటపడబోతున్నాయి. భారతీయులుగా మనం గర్వించాల్సిన సమయం వచ్చిందమ్మా. ప్రతిదీ బయటపడుతుంది. ఇవాళ కూడా బయటపడింది. నేను పరమానందంగా ఉన్నాను. నేను ఆనందం అది. నిజంగా నా దేశం విలువ చెప్పడానికి, నా దేశం గౌరవం చెప్పడానికి, నా హిందూ ధర్మం విలువ చెప్పడానికి, నా ప్రాచీన శాస్త్రాల పరిజ్ఞానవేత్తల ఋషుల తపశ్శక్తిని చెప్పడానికి నాకు ఒక అవకాశం దొరికింది ఇవాళ. ఐఎమ్ వెరీ హ్యాపీ. లేకపోతే అవన్నీ పుచ్చి పురాణాలు చేసి పారేశారు బ్రాహ్మణులకేం పనండి ఇదంతా రాసుకోవడం? ఎవరు రాసుకుంటారు? ఋషులందరూ బ్రాహ్మణులు కాదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అనేక కులాల వాళ్ళు ఉన్నారు అందులో. తపస్సు చేసిన ప్రతివాడు ఋషి. వాళ్ళందరూ బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు కాదు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. తపస్సు అందరికీ హక్కు, చేయొచ్చు. తపస్సు చేసిన వాడు ఋషి. వారి కులం ఏమిటి? అక్కడ ఏం చెప్పారంటే స్పష్టంగా, చనిపోయిన వాళ్ళు పితృలోకానికి, చంద్రలోకానికి వెళతారు. అక్కడ నెలాళ్ళు ఉంటారు. చంద్రుడికి నెల అయితే, ఇక్కడ నెల అయితే అక్కడ ఒకరోజు. అందుకే మాసికం పెట్టమన్నారు. పోయిన సంవత్సరం దాటాక పితృలోకానికి వెడతారు. పితృలోకంలో లెక్క ఏమిటంటే, అక్కడ మనకి ఏడాది గడిస్తే వాళ్ళకి ఒక లోకం, ఒక రోజు లెక్క. అందుకే తద్దినం వార్షికం. ఆబ్దికం అంటారు. అబ్దం అంటే సంవత్సరం, ఆబ్దికం అంటే సంవత్సరానికి ఒకసారి పెట్టేది. దాన్ని ఇంకా వేరే అంటే బాగుండదు. తత్ దినం, ఆ రోజు అన్నారు. ఏ రోజు అంటే పోయిన రోజు అని అర్థం. అందుకే తద్దినం అన్నారు. ఇంత గొప్ప శాస్త్రం ఉందంటే, ఈ భూమి రేణువులు అయస్కాంత క్షేత్రాన్ని దాటి వెళ్ళేటువంటి రేణువులు ఉన్నాయే, వీళ్ళు ఇవాళ ఒప్పుకోరని రేపు ఒప్పుకుంటారు. పోయిన జీవులే అలా పెడుతున్నారమ్మా. ఖచ్చితంగా వాళ్ళు చంద్రమండలానికి ఎడతారు, పితృమండలానికి ఎడతారు, స్వర్గ నరకాలు చూస్తారు, ఇతర లోకాలు చూస్తారు. హిందూ పురాణాల్లో ఏ లోకాల గురించి చెప్పారో అవన్నీ పక్కా నిజం, అందులో అనుమానం లేదు. అది శాస్త్రీయంగా రుజువు కాకపోతుంది. అందుకని సుధీనిధులకు అంతు చిక్కని అనేక రహస్యములు ఉండిపోయిన 25 ఏళ్ల క్రితం సాగర ఘోష కావ్యంలో రాశా. నువ్వు ఎంత సైన్స్ కనిపెట్టినా ఇంకా కనిపెట్టిన విషయాలు ఉన్నాయా లేదా? అవి మా ఋషులు తపశ్శక్తి ద్వారా కనిపెట్టారు. అంచేత మనిషికి సైన్స్ పరిజ్ఞానం కంటే తపశ్శక్తి ముఖ్యం, తపశ్శక్తి ముఖ్యం. ఇంద్రియ నిగ్రహం, తపస్సు నేర్పండి, భక్తి నేర్పండి పిల్లలకి. ఓ పావు గంట సేపు పిల్లలు ఎవరైనా దేవుడి దగ్గర కూర్చుని కాస్త పాట పాడుతుంటే ఇంకో పావు గంట పాడమని ప్రోత్సహించండి అమ్మా. స్కూలుకి టైం అయిందని చంపేయకండి వాళ్ళని. ఈ దిక్కుమాలిన స్కూలు కంటే ఆ భగవత్ సేవే వాడిని కాపాడుతుంది. అనుమానం ఏం లేదు. జీవితాంతం కాపాడేది భగవత్ సేవ. ఈ బోడి బడి కాదు ఇక్కడ. చిన్నపిల్లలు ఎవరైనా కాస్త తాళం వేస్తూ భజించి చేయనివ్వండి. ఇంకో అరగంట చేయమని చెప్పండి. ఇంకో 4 పాటలు నేర్పండి. పసిపిల్లలుగానే నేర్పాలి. 5 ఏళ్ల లోపే నేర్పేయాలి. ఆ పిల్లలు 5 ఏళ్ల లోపు పిల్లలు 5 భాషలు నేర్చుకుంటారట. ప్రపంచవ్యాప్తమైన పరిశోధనలు చెప్పి 5 ఏళ్ల లోపు పిల్లలకు 5 భాషలు తేలిగ్గా వస్తాయి. పెద్ద అయితే రావు. పెద్ద అయితే వచ్చేవి రోగాలు, చిన్నప్పుడు వచ్చేవి భాషలు. అవి బయటపడుతున్నాయి. ఇప్పటికీ బయటపడిన వాటిని మన పురాణాల్లో చెప్పారు. ఇంకా వినకపోతే ఏం చేస్తామండి? అందుకని మన కళ్ళ ముందే కొన్ని వేల మంది పోతున్నారు. ఏం చేయగలిగారండి ఎవరైతే మాత్రం? ఇది విధి నిర్ణయం, దాన్ని కాదనడానికి లేదు ఇక్కడ. అందుకని చేసిన కర్మ అనుభవించవలసిందే. ఇంకో మాట, నేను ఎప్పుడూ నిరాశ పెట్టి వదలను. నా ఉపన్యాసం అంటేనే ఆశావాదం. ఏ దుఃఖం ఉన్నా సరే కంగారు పడకండి, ఏ కష్టం ఉన్నా సరే కంగారు పడకండి. దానికి వ్యాసుడు చెబుతున్నాడు అనుశాసనిక పర్వంలో, కదాచిత్ సుకృతం తాత కూటస్థమివ తిష్టతి, కదాచిత్ సుకృతం తాత కూటస్థమివ తిష్టతి, మజ్యమానస్య సంసారే యావద్దుఃఖాత్ విముచ్యతే అనుశాసనిక పర్వంలో ఉంటుంది మాట. ఒక కష్టం అనుభవిస్తున్నామంటే అర్థం ఏమిటో చెబుతున్నాడు. ఆశావాదంతో చెబుతున్నాడు వ్యాసుడు భారతంలో.
కజాతి సుకృతం తాత కూటస్థమివ తిష్టతి. మనం చేసిన జన్మలు పూర్వజన్మలోనూ ఇప్పుడు కూడా పుణ్యాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. కేవలం పాపాలు చేసిన వాడు ఎవడు ఉండండి. మీరు బతుకు పుట్టింది మొదలు పాపాత్ముడని ఎవరిని అనడానికి వీల్లేదమ్మా. రావణాసురుణ్ణి పాపాత్ముడు అంటారా మీరు? కామవాంఛ విషయంలోనే వాడు పాపాత్ముడు. అకర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకంతకంతకం తమంతకంతకం భజే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమక్రమస్ఫుర కరాళపాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివగా. ఇది వాడి పాండిత్యం, వాడి జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా? స్వయంగా బ్రహ్మదేవుడు అడిగట్ట. మురారి అనర్ఘ రాఘవంలో చెబుతాడు, బ్రహ్మదేవుడిని అడిగట్ట, నీకు 4 తలకాయలు ఎందుకున్నాయి? 14 విద్యలు కదా, విద్యలన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా, విద్యార్థి దేవత సరస్వతి నీ భార్య కదా, 14 విద్యలు కదా. అంటే 14 విద్యలు అంటే వేదములు 4, వేదాంగములు 6, 10 అయ్యాయి. మీమాంస, ధర్మశాస్త్రం, పురాణం, న్యాయం కలిపితే 4, మొత్తం 14 విద్యలు కదా. నీవు 4 ఉన్నాయి, మరి మిగిలిన 10 ఏం చేసేవయ్యి అంటే బ్రహ్మదేవుడు అన్నట్ట. అందుకే రావణాసురుడిని పెట్టించి వాడి 10 తలకాయల్లో 10 విద్యలు పెట్టాను అన్నట్టు. స్టాక్ స్టోర్ రూమ్ అనమాట. మురారి అనే కవి అనర్ఘ రాఘవంలో చెబుతాడు ఈ మాట. రావణాసుడికి 10 తలకాయలు ఎందుకు అంటే బ్రహ్మదేవుడు 14 విద్యలు దాటుకుందుకు చోట్లేక 4 వేదాలు ఆయన దగ్గర దాచుకుని మిగిలిన 10 వీడి దగ్గర పెట్టేట. అట్టుబట్టరా పోయి తీసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు. అంత విద్వాంసుడు వాడు పాపాత్ముడు. ఆ విషయంలో పాపాత్ముడు. దుర్యోధనుడు అసూయపడ్డాడు ఐశ్వర్యం చూసి, కానీ ఏ స్త్రీని వాడు కామించలేదండి, ఏ స్త్రీని వాడు బలాత్కారం చేయలేదండి. ద్రౌపదీదేవి సహా ద్రౌపది మీద వాంఛతో వాడు పాండవులను ఏడిపించలేదండి, అవమానించాలని చేశాడు అంతే వాడు. కానీ ద్రౌపదీదేవి మీద వాడికి ఏం కాంక్ష లేదు, ఎవరి మీద లేదు. భానుమతీదేవి తప్పితే వారికి ఎవరూ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. వ్యాసభారతంలో ఎక్కడ చెప్పలేదు, వాడు స్త్రీ దౌష్ట్యాన్ని గురించి చెప్పలేదు. చెప్పనప్పుడు మనం ఎందుకు అనాలి? దుశ్శాసనుడు కేవలం ద్రౌపది అన్నగారి ఆజ్ఞ పాటించి జుట్టు పట్టుకుని లాక్కు రావడం తప్పితే భారతం మొత్తం మీద దుశ్శాసనుడు చేసిన చెడ్డ పని ఇంకోటి లేదు. ఏ మనిషి సన్మార్గుడు? ధర్మరాజుల వారు ఏమైనా సన్మార్గుల? మరి దీని సంగతి ఏంటి? పోనీ పేకాడితాడు, మీ ఆవిడని ఎందుకు పెట్టావు? ఆవిడ చెప్పావా? ఇంకా ఆవిడ్ని పెట్టడం గురించి అన్నదమ్ములు పెట్టడం మరీ తప్పండి. తమ్ముళ్ళను నువ్వేమైనా కన్నావా? కన్నది కుంతి, కన్నవాడు పాండురాజు, నువ్వెలా పెడతావా ఈ పేకాట్లో? తప్పు కాదండి అది. ఆయన అయితే మంచివాడు, ఈయన మన తీర్మానాలు ఎలా సరిపోతాయండి? అంతర్గతంగా భారతాన చెబితే నో హీరో నో విలన్. ఎవడు హీరో కాదు, ఎవడు విలన్ కాదు, అందరూ హీరోలే, అందరూ విలన్లే. మనం అందరం అంతే సరిగ్గా. అందుకే భారతం మన నిజ జీవితం, రామాయణం మన ఆదర్శ జీవితం, భారతం నో డౌట్ దివ్య జీవితం. అది చదివితే దివ్యత్వం వస్తుంది, దివ్యత్వం వస్తుంది. భారతం ఈజ్ నథింగ్ బట్ అవర్ డైలీ లైఫ్. మన జీవితంలో మనం ఎలా ఉంటాం? పగలు మనమే శుభ్రంగా దేవతల్లో మాట్లాడతాం, ప్రవచనం పందిరిలో కూర్చుంటాం. ఇప్పుడు 8ంటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఏయహ అని 2 పెగ్గులు వేస్తారు, నమశివాయ. ఇప్పుడు ఆలోచించండి, వింటున్నాం సేపు మనం దేవతలం, శేషపుచ్చుకోగానే రాక్షసులం. ఇక అప్పుడు భాష, అబ్బాయి సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్, ఇది ఆబ్జెక్టివ్ పేపర్, ఏ భాష వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇందులో దేవతలు ఎక్కున్నారు, రాక్షసులు ఎక్కున్నారు. మనమే పగలు దేవతలు, రాత్రి రాక్షసులు. కొంతమంది 24 గంటలు రాక్షసులు ఉంటారు, నమశివాయ, వారు దీక్షితులు, రాక్షస దీక్ష. అంటే ఏ మనిషిని గురించి మనం ఇలా చెప్పడానికి వీల్లేదండి. అది వీడు మంచివాడు, వీడు ఈ విభాగం ఏమిటి? ఎవరు లేరు అక్కడ. ప్రతి మనిషిలోనూ మంచి ఉంది, ప్రతి మనిషిలోనూ చెడ్డ ఉంది, లోపాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. నువ్వు ఏది తీసుకోవాలో తీసుకో, అంతేగాని ఇలా ఉండలేదని అనొద్దు, ఇలా ఉండాలని తీర్మానించొద్దు. అది కాదు. అది అంచేది మనకు కష్టం అనుభవిస్తుంటే సుఖం ఎందుకు రాదు అంటే అది కూటస్థమివ తిష్టతి అంటున్నాడు వ్యాసుడు. మనం చేసే పుణ్యాలు పాపాలు అన్నీ మనస్సులో గూడుగట్టుకుని ఉంటాయి, మనలో మనమాట. రాంబాబు గారు ఇందాక నాకు శుభవార్త చెప్పారు. ఆయన ఒక సినిమా తీస్తారట, చిత్రగుప్తం అనే టైటిల్ దానికోసం సిద్ధం చేశారట. గొప్ప సినిమా, ఆయనకి భగవంతుడు ఆశీర్వదించి అన్ని విధాల లాభాలు కలిగేలా చేయాలని కోరుకుంటాను. గొప్ప సినిమా. చిత్రగుప్తుడు అని పెట్టలేదు, ఆయన గుప్తం అన్నారు. ఎందుకని? మనం చేసినటువంటి మంచి పనులు చెడ్డ పనులు అని మన మనస్సులోనే చిత్రాలు, బొమ్మల రూపంలో గుప్తంగా ఉంటాయి. దాన్నే చిత్రగుప్తం అన్నారు. మన మనస్సు చిత్రగుప్తం అంటే చిత్తం, మనస్సు మన మనస్సులోనే ఉన్నాయి కాబట్టి అవి పైకి వస్తూ ఉంటాయి, అనుభవానికి వస్తూ ఉంటాయి. ఎక్కడికి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలని ఎక్కడి నుంచి పైన వాడు కూర్చుని రాసి చిత్రగుప్తుడు ఒకడు వాడు దేంటో రాశాడు? డైరీయా? 200 పేజీ సింగిల్ పుస్తకం దేంటో రాశాడండి? ఎందుకు రాస్తాడు? ఎవడికి పని?
నీ మనస్సులోనే ఉన్నాయి జ్ఞాపకాలన్నీ. అందుకే వేదాంతం ఏం చెబుతుందంటే క్రమంగా క్రమంగా పాతవి తవ్వుకోవడం మానేసి, భవిష్యత్తు గురించి భయపడడం మానేసి, వర్తమానం మీదే దృష్టి పెడితే మనిషి పాపాలు పుణ్యాలు ఏవీ అనుభవించకుండా ఎక్కడ ఉన్నాడో అక్కడే, ఎప్పుడు ఉన్నాడో అప్పుడే మోక్షాన్ని పొందుతాడు. అనుమానం ఏమీ లేదు అందులో. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. కానీ మనం ఇందులో ఒక బేరం ఆడతాం. పాప పుణ్యాలు రెండూ గుర్తు చేసుకోవద్దండి, కుదరదండి. పుణ్యాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ పాపాలేమో దాచుకుంటారు మనుషులు, పుణ్యాలేమో చెబుతూ ఉంటారు. కానీ లోపల చిత్రంలో మాత్రం అన్నీ గుప్తాలుగా ఉంటాయి. పైగా ఏమయ్యాయి, చేసిన పాపం చెబితే పోతుందంటారు, తప్పు. పుణ్యం కూడా అంతే, చేసిన పుణ్యం కూడా చెబితే పోతుంది. మనం అందరికీ నేనే చెరువులు తవ్వించా, నేనే గుళ్ళు కట్టించా, నేనే అది పెట్టా, నేనే ఇది పెట్టా అని పెట్టుకోవడం వల్ల ఆ చేసిన పుణ్యాలన్నీ పోయాయి. చేసిన పాపాలు ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పకపోవడం వల్ల అవన్నీ మిగిలిన్నాయి. మనం కుక్కో నక్క ఈ పొడ్డం ఖాయం. మరి పాపం కూడా చెప్పడం ఎవడో చెప్పడం, అసలు ఏం చేయలేదంటాడు. పైగా చేయకపోతే రాదండి, ఏదో ఉంటుంది కారణం. అంతే మనం కష్టం అనుభవిస్తున్నామంటే ఏదో వచ్చింది కానివ్వండి, ఆ దుఃఖం అనుభవిస్తున్నాను చెప్పు. కూటస్థమివ, లోపల జీవుడు ఉన్న చోటికి చేరి ఈ సుకృతం కూటస్థమివ తిష్టతి. కూటస్థం లాగేదో గూట్లో ఉన్న పెట్టలాగా అలా వేచి చూస్తుంది. ఎందుకంటే పాపం వీడి దుఃఖాన్ని నుంచి విముక్తుడైతే నేను వీడిని పలకరిస్తా, వాడు సుఖపడతాడు. కదాచిత్ సుకృతం తాత కూటస్థమివ తిష్టతి. అలా ఉండేది ఏం చేస్తుందంటే సరిగ్గా యావత్ దుఃఖాద్విముచ్యతే. అది వెంటనే తర్వాత వస్తుంది ఖచ్చితంగా. అంటే మనకు దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఒక ధైర్యంతో ఉండాలండి. వాతావరణం బాగా ఉక్కబోస్తుంది అంటే వర్షం కురవడానికి సిద్ధంగా ఉందన్నమాట. పొయ్యిలోంచి పొగ బాగా ఎక్కువ వస్తుంది అంటే మంట రావడానికి సిద్ధంగా ఉందన్నమాట. కురుపు బాగా సలిపేస్తుంది అంటే సెగ్గడ్డ పగలడానికి సిద్ధంగా ఉందన్నమాట. మనిషికి కష్టాలు వస్తున్నాయి అంటే, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి అంటే పరమేశ్వరుడి కటాక్ష వర్షం కురియడానికి సిద్ధంగా ఉంది. దయచేసి కంగారు పడకండి. పరమేశ్వరుని నమ్ముకోండి. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. పైగా కష్టం ఎంత గొప్పదో తెలుసా? కష్టం వచ్చినప్పుడు మన మనస్సు భగవంతుడి మీద లగ్నమైనట్టుగా, సుఖం వచ్చినప్పుడు లగ్నం కాదండి. అందరికీ తెలుసు ఈ విషయం, అందరికీ తెలుసు. ఏ గుడికి వెళ్ళిపోదాం, ఏ తీర్థానికి వెళ్ళిపోదాం, కనీసం మన పూజా మందిరంలో దేవుడి కాళ్ళైనా పట్టుకుందాం ఎప్పుడు అనిపిస్తుందండి? కష్టం వచ్చినప్పుడే అనిపిస్తుంది. సుఖం వస్తే మనం పార్టీల కోసం స్టార్ హోటళ్ళకి, సినిమాలకి వెళ్ళామండి, ఇంట్లో ఎందుకుంటాం మనం? అంచేత కష్టాలు వరుసగా వస్తున్నాయి అంటే పాండవుల్లాగే మనల్ని కరుణించడానికి కృష్ణ పరమాత్మ రాబోతున్నాడు. మనం ఎందుకు దుఃఖపడాలి? అది వ్యాసుడు మనకు అభయం ఇస్తున్నాడు. కూటస్థమివ తిష్టతి. లోపల గుంభనంగా దాక్కున్నట్టుగా ఉండి ఎప్పుడు అవసరమో అప్పుడు వస్తాడయా, దానికి అంత కంగారు పడిపోవలసిన అవసరం ఏం లేదు అన్నాడు. అంత కష్టం భరించలేకపోతే కూడా ఒక ఉపాయం చెబుతున్నా. మంచం మీద పడుకోండి, వెళ్ళకేలా పడుకోండి. వీలైతే పక్కన భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ లేకుండా చూసుకోండి. ఏకాంతం చాలా మంచిది. అప్పుడే భగవంతుడిని ప్రార్థించగలుగుతాం. భగవంతుడు మన ప్రార్థన వింటాడు. ఈ గందరగోళాలు, సామూహికాలు ఇవన్నీ దేశభక్తికి పనికొస్తాయి కానీ ఆధ్యాత్మిక ఉన్నతికి పనికిరావు. సామూహిక భజన, సామూహిక పారాయణ మంచిదే అవి. ఎందుకంటే మనమంతా భారతీయులం, మనమంతా హిందువులం అని చెప్పుకోవడానికి, ఒక ఉత్సాహానికి, ఒక ఉత్తేజానికి పనికొస్తాయి. నిజంగా భగవత్ కటాక్షం మన మీద పనిచేయాలంటే ఏకాంతంగా ప్రార్థన చేయాల్సిందే, అనుమానం లేదు. వెళ్ళకిలా పడుకోండి, ఎదురుగా దేవుణ్ణి పెట్టండి. పడగదిలో దేవుణ్ణి పెట్టకూడదనే పిచ్చి మాట వదిలేయండమ్మా. మీ ఇష్ట దైవాన్ని మీరు లేవగానే కనిపించేలా పెట్టుకోండి. ప్రతిరోజు శుభమే జరుగుతుంది ఆ దేవుడి దయ వల్ల. పిచ్చి నమ్మకాలు వదిలేండి. ఇక్కడ పెట్టచ్చా, అక్కడ దేవుడు పెట్టకూడని చోట్లేదు, నువ్వు ఉండకూడని చోట్లున్నా బయటికి వెళ్ళిపో. ప్రతిదానికి ఆంజనేయ స్వామిని ఈశాన్యంలో పెట్టచ్చా, నీకు ఎవడు చెప్పాడు పెట్టద్దని? ఆంజనేయ స్వామికి ఈశాన్యానికి సంబంధం ఏంటి? ఏ దేవుడికి ఓ చోటు మనమే నిర్ణయించేసామండి. ఇక్కడ ఇదంతా ఎక్కడా లేదండి శాస్త్రాల్లో. మన పిచ్చిది. పడగదిలో అయితే ఎదురుగా ఉండాలి. ఎందుకో తెలుసా? లేవగానే కనపడాలి అమ్మవారు. ఇంకెవరు మొహం చూస్తూ ఉండే, ఆవిడ మొహం తప్ప. పడుకుంటాం కదా, దుఃఖం కదా తల్లి, వెలకిలా పడుకుంటాం కదా, కన్నీళ్లు కారుతూ ఉంటాయి కదా. ఆ కన్నీళ్ళని ఆవిడకి అప్పగించండి. కన్నీటిన్ బలహీన తంకమని లోకం బెల్ల భావించు. వద్దన్నా సరే కన్నీళ్ళు వస్తాయి. పక్కన ఎవరు ఉండొద్దని ఎందుకు అంటున్నానంటే డ్రామా అయిపోతుంది, షో అయిపోతుంది. వద్దు, ఎవరు ఉండొద్దు, మనమే ఉండాలి, దేవుడే ఉండాలంతే.
కన్నీటిన్ బలహీన తంకమని లోకం వెళ్ళ భావించు అమ్మా, నా కన్నీటిన్ బలవంత పెట్టి దిగమృంగలేను, నా కన్నీటిన్ బలవంత పెట్టి దిగమృంగలేను, నా జీవితంబున్నా రోసిన నీదు పాద జలజంబుల్, నా జీవితంబున్నా రోసిన నీదు పాద జలజంబుల్, నాదు కన్నీటినే పన్నీటిన్ వనరించుగాక జనని బ్రహ్మాస్యలాస్యావని. నేనే ఒక భయంకర దుఃఖంలో మంచం మీద పడుకున్న సరస్వతీదేవి దగ్గర చెప్పిన పద్యం అమ్మ, నా దుఃఖాన్ని 24 గంటల్లో తొలగించింది, మీ దుఃఖాన్ని ఇంకో గంట ముందే తొలగిస్తుంది. భగవంతుడిని నమ్మండి, భగవంతుడిని నమ్మండి. నేను ఏడవడానికి శంకించలా. లోకం దగ్గర ఏడిస్తే ఎవడో అంటాడు, అమ్మవారి దగ్గర ఏడవడానికి బెంగ ఏమిటండి? అంతకంటే నవ్వదగిన చోటు, అంతకంటే ఎడవదగిన చోటు ఉంటుందా? తల్లి దగ్గర మొహమాటమే ఉండదు కదా, తండ్రి దగ్గరైనా ఉంటుందేమో కానీ తల్లి దగ్గర బోరుమని ఏడుస్తాం మనం. ఇగో అనేది ఎవడికి ఉండదు, తల్లి దగ్గర ఉండదు అసలు. ఇంకా తండ్రి దగ్గరైనా కొంచెం ఉండొచ్చు, తల్లిదండ్రుల దగ్గర ఉండదు, అందులో తల్లి దగ్గర అస్సలు ఉండదు. భగవంతుడు అంటే తల్లి కదా, మనకి ఇగో దీనికండి. అమ్మ గట్టిగా ఏడిస్తే బలహీనుడు బలహీనుడు ఏడుస్తున్నాడు అంటారు. కన్నీటిన్ బలహీనతంకమని లోకం వెళ్ళ భావించు, ఇది బలహీన చిహ్నమని అందరూ అంటారమ్మ. కానీ ఏం చేయను, కన్నీరు ఆగట్లా. నా కన్నీటిన్ బలవంత పెట్టి దిగమృంగలేను, బలవంతంగా ఈ కన్నీటిని ఆపుకోవడం నా వల్ల కాదమ్మా. ఓ పని చేస్తా, మొక్క పెరగాలంటే నారు నీరు అంటారు కదా, నీ పాద పద్మాలు వికసించాలంటే నా కన్నీటిని నీ పాదాల మీద పోస్తానమ్మా, ఆ నీటితో నీ పాద పద్మాలు వృద్ధి చెందునుగా కానీ పద్యం రాశా ఇష్టదైవం అనే కావ్యంలో. నా జీవితంబున్ నారోసిన నీదు పాద జలజంబుల్, ఈ జీవితాన్ని నారు నీరు పోసింది నువ్వే కదా, నీ పాద పద్మాలే కదా. నాదు కన్నీటినే పన్నీటిన్ వనరించుగాక జనని బ్రహ్మాస్యలాస్యావని. బ్రహ్మదేవుడి యొక్క హాస్యంలో లాస్యం చేస్తావు కదమ్మా సరస్వతి మాత. నా అవధానాలకు, నా ప్రవచనాలకు, వాక్కుకి సరస్వతి మూల కారణం కదండి. మరి మాకు అంతకంటే గొప్ప దైవం ఎవరుంటారు? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎప్పుడు జీవితం అనే రైలు బండి సక్రమంగా నడవాలి అంటే రైలు బండికి 2 పట్టాలు ఉన్నట్టే జీవితానికి 2 పట్టాలు ఉంటాయండి. ఒకటి ప్రయత్నం, 2 ప్రార్థన. ఏది మానకండి, ఏది మానకండి. ప్రయత్నం ప్రార్థన, ప్రయత్నం ప్రార్థన. మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. సంసార జీవితం సుఖంగా సాగాలంటే ఒకటేనమ్మా, ఒక చెయ్యి భగవంతుడి పాదాల మీద ఉండాలి, రెండో చెయ్యి జీవిత భాగస్వామి భుజం మీద ఉండాలి. అప్పుడు సంసార జీవితం హాయిగా సాగుతుంది, హాయిగా సాగుతుంది. ఈ చెయ్యి వాళ్ళ భుజం మీద ఎందుకంటే వాళ్ళు సంతోషించడానికి, ఈ చెయ్యి కుడి చెయ్యి భగవంతుడి పాదాల మీద ఎందుకంటే వీరు వారు అందరూ నీ దయ వల్లే బతుకుతున్నాం కదయ్యా అని భగవంతుడి పాదాల మీద ఒక చెయ్యి, భార్య లేదా భర్త భుజాల మీద ఒక చెయ్యి వేస్తే ఒక్క సంసారం కాదమ్మా, శ్రీకృష్ణుడు చేసినట్టు 16,000 సంసారాలు చేయొచ్చు. పెద్ద విషయం కాదు ఇక్కడ. మనం ఒక్కటే ఎందుకు చేయలేకపోతున్నామంటే ఈ చెయ్యి ఎంతసేపు వేసి వెళ్ళను గోకడం మొదలెట్టంగానే దేవుడు పాదాల మీద చెయ్యడం మానేశారు. అక్కడ వారిని సంతోషపెడదాం, వారిని ఏడు సంతోషపెడతావు, ఎంతకాలం సంతోషపెడతావు? అక్కడ కొన్నంటే కొన్నావు, చేయనంటే చేయనంతే. చెప్పు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. కుదరదు, అధర్మమైంది ఎలా చేస్తామండి? ఈ సవరదీయడం ఏంటి ఇక్కడ? ఎంతసేపు ఇది, ఎంతకాలం ఇలాగే ఉంటుంది అంతే. ఇది ఏమైనా శాశ్వతం కావాలంటే ముందు శ్లోకమే సహయోగం వియోగం ఖాయం, లేదు చేసుకో, మాకు అనవసరం. అంతేకాని రాజీపడి గోకి ఎంతకాలం అండి? చిన్నప్పుడు తల్లిదండ్రులు గోకి, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళాన్నో మొగుడినో గోకి, తర్వాత మళ్ళీ పిల్లల్ని గోకి, ఏంటి అధవసంతా? మొత్తం గోకవలసింది ఒకటేనమ్మా, శ్రీమన్నారాయణమూర్తి పాదాలు. ఇంకెవరిని గోకాల్సిన అవసరం, మొక్కాల్సిన అవసరం మనకి లేదు. ఇక్కడ భగవంతుడి పాదాలు ఒకటే లెక్క. అలా ఉండగలగాల ఖచ్చితంగా. అంతేకాదు రాత్రి పడుకున్నారు, నిద్ర పట్టట్లేదు, ఇంకో పని చేయండి. ఆ నిద్రపోయిన శయ్య ఉంది, దాన్ని అమ్మవారి యొక్క అంకంగా భావించండి. ఇది అమ్మవారి ఒడి. ఎటులో ఈ తను విందు చేర్చి తిని, అమ్మా ఇక్కడ పడుకున్నాను కానీ నిద్ర రావట్లేదు తల్లి. చాలామందికి ఉంది ఈవేళ సమస్య. వెంటనే మన వాళ్ళు చేసే పొరపాటు ఏమిటో తెలుసా? బెళ్ళ వేసుకోమన్నారు డాక్టర్, లైట్గా ఈవేళ లైట్గానే ఉంటుందమ్మా, రేపు లైట్ ఉండదు, ఎక్కడ నువ్వు ఉండవు. ఇదేం వ్యాఖ్యానం అండి? లైట్ బెళ్ళ, స్ట్రాంగ్ బెళ్ళ, అసలు నిద్ర బెళ్ళ వాడడమే తప్పు. ఒక పద్యం ఇచ్చినటువంటి కిక్ ఏ నిద్ర బిళ్ళ ఇవ్వదమ్మా. ఈ పద్యం చదువుకుని పడుకోండి నిద్ర రాకపోతే.
ఎటులో ఈ తను విందు చేర్చి తిని నా ఈ శయ్య నియంకమై నిటలంబున్ బగిలించు యోచనలను అగ్నిన్ దగ్ధముం చేయుతన్ ఎటులో ఈ తను విందు చేర్చి తిని నా ఈ శయ్య నియంకమై నిటలంబున్ బగిలించు యోచనలను అగ్నిన్ దగ్ధముం చేయుతన్ ఎటులీ రాతిరి ప్రొద్దు చూడగనునో ఏమాత్రముందెల్వను ఎటులీ రాతిరి ప్రొద్దు చూడగనునో ఏమాత్రముందెల్వను ఓ నిటలాక్ష ప్రియభామిని ఓ నిటలాక్ష ప్రియభామిని కనుల మన్నింపన్గదే నిద్దురన్ అని అమ్మవారిని ప్రార్థన చేయండి. అమ్మ నా కళ్ళకి సన్మానం చేయి, దేంతో శాలువాలతో దండలతో కాదు, నిద్ర వస్తే సన్మానం చేసినట్టే. నా కళ్ళకి నిద్రతో సన్మానం చేయడం, ఎందుకంటే మొత్తం మీద రాత్రి 10, 11 అయింది, పడుకోవాలి కాబట్టి మంచం మీద పడుకున్నాను కానీ నిద్ర రావట్లేదమ్మా. అటువంటి వాళ్ళం మనలో ఎంతమంది ఉన్నామండి? దానికోసం బిళ్ళలు ఎందుకండి పని లేక. ఒక్క తెలుగు పద్యం చాలమ్మా, బిళ్ళ కంటే ఎక్కువ మత్తుని ఇస్తుంది ఖచ్చితంగా. ఈ మత్తు నుంచి మేల్కొన్న కొద్దీ చైతన్యం వస్తుంది. బిళ్ళలు వాడితే ఏమవుతుంది, అలవాటు పడిపోయి ఇవాళ ఒక బిళ్ళకి పట్టే నిద్ర ఓ ఏడాది తర్వాత 10 బిళ్ళలు వేసుకున్నా పట్టదు. మొత్తం మీద రోగిష్టి వాళ్ళం అయిపోయాం. ఆ రోగం నుంచి బయటపడేసేదే భక్తి, అదే జ్ఞానం, అదే చైతన్యం. ఎటులో ఈ తనువిందు చేర్చితిని నా ఈ శయ్యని అంకమై నిటరమ్మున్ బగిలించు యోచనలను అగ్నిని దగ్ధమున్ చేయుతున్నాను. అమ్మా నేను ఈ పడుకున్న పక్క నీ ఒడి అనుకుంటున్నాను, నేను నా బుర్ర పగిలిపోతుంది రకరకాల ఆలోచనలతో, అవన్నీ అగ్నిలో దగ్ధం అయిపోవాలి. ఎవరి అగ్నిలో? అగ్ని ఎక్కడ ఉంటుంది? శివుడు నెత్తి మీద, శివుడు పాలభాగంలో ఉంటుంది. ఆవిడెవరు? నిటలక్ష ప్రియభామిని కనుల మన్నింపన్ గదే నిద్దురన్. ఆ శివుడు నా మాట వినడం లేదమ్మా, కానీ నీ మాట వింటాడు కదా. అయ్యవారు వినపోతే అమ్మవారు వింటుంది కదండి. నన్ను బ్రవోమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నారు భక్తులు. ఎందుకని? రామచంద్రమూర్తి రాజు, ఆయన బిజీగా ఉంటాడు. అమ్మవారికి చెబితే ఇగో వాడు నా భక్తుడు, కాపాడాల్సిందే, చచ్చినట్టు కాపాడాల్సిందే. దేవుడైనా సరే పెళ్ళమాట వినకపోతే అన్నం ఉండదు. ఈ లోకం ఆ లోకం అంతా ఒకటే అక్కడ. అందుకని మనం ఆ ఆవిడ్ని పట్టుకుంటే అయిపోయాయి. ఎటులు ఈ రాత్రి ప్రొద్దు చూడజనునో ఏమాత్రముందెల్వను. ఈ రాత్రి తెల్లవారుతుందో లేదేనమ్మా నేను, ఎందుకంటే పొద్దున్నే మనకేదో పనులు ఉంటాయి, మళ్ళీ ఆఫీసు, పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంత ఇబ్బంది అంటే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. నిద్ర లేకపోతే చచ్చిపోతారు అన్యాయంగా, నిద్ర పట్టదు. బిడ్డలు మింగేస్తున్నారు పాపం బిడ్డలు అన్యాయంగా, ప్రార్థన చేయడం లేదు. ఇంకో ఉపాయం కూడా సూక్ష్మమైన చెబుతానండి. నిద్ర పట్టడం ముఖ్యం కాదు, ఆలోచించండి దయచేసి. యువతరం అందరూ కూడా కళ్ళు తెరవకుండా ఉండడమే ముఖ్యం. గమనించండి, కళ్ళు తెరవకుండా ఉండడం. నేను అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. రోజు ఒక హోటల్, రోజు ఒక ఇల్లు, రోజు కొన్నాళ్ళు మా ఇల్లు, కొన్నాళ్ళు రైలు, ఎక్కడో కొన్నాళ్ళు విదేశాలు. నాకు పెద్ద సమస్య కదండి నిద్ర పట్టకపోవడం. కానీ నాకు ఇంకా ఇబ్బంది ఏమిటంటే నిద్ర పట్టకపోతే గొంతు పనిచేయదు. అన్నం తినకపోయినా గొంతు పనిచేస్తుంది. నీళ్లు తాగి మజ్జిగ తాగి కూడా ప్రవచనాలు చెప్పవచ్చు, నిద్ర పట్టకపోతే చెప్పలేము. నేను నేర్చుకున్నది ఏమిటంటే విమానంలో ప్రయాణం చేస్తే ఈ ఐ షేడ్స్ అని ఇస్తారు, కళ్ళగంతలాగా నల్లగా ఉంటాయి. నేను మధ్యాహ్నము రాత్రి కూడా శుభ్రంగా అవి పెట్టుకుని పడుకుంటాను అంతే. కళ్ళు తెరిచే ప్రశ్న లేదు. 10ంటికి అలారం ఆన్ చేస్తే 5ంటికి నిద్ర లేచే వరకు 7 గంటలు ఇంచుమించుగా అది ఉంటుంది. రాత్రి లైట్లు లేవు కాబట్టి తీసేస్తాం అంతే ఉంటుంది. పగలు మాత్రం ఖచ్చితంగా 1 గంట పడుకుంటాను నేను. 1:30, 2:30, 1:30కి అలారం పెట్టి కళ్ళకి గంతలు పెడితే 2:30 వరకు తీసే ప్రశ్న లేదు. అది నిద్ర పట్టకపోయినా సరే నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నిద్ర రాకపోయినా నిటలాక్షుణ్ణి జపించిన ఫలం వచ్చిందమ్మా. జీవితాన్ని సార్థకం చేసుకుందాం, జీవితాన్ని సార్థకం చేసుకుందాం. నిద్ర రాలేదని ఎవడికో ఫోన్ చేయడం, వాడి నిద్ర పాడు చేయడం ఏం కర్మ ఇది? వాడికి ఫోన్ చేస్తే నిద్ర వస్తుందా? సులభమైన ఉపాయం కళ్ళు తెరవకపోవడం ఉండాలండి. మీకు నిద్ర వచ్చినా రాకపోయినా కళ్ళు తెరవకుండా ఉంటే అలసట తగ్గిపోతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, పగలు రాత్రి కష్టపడే వాళ్ళని నా బిడ్డలుగా భావించి ఉపాయం చెబుతున్నా. కళ్ళు తెరవకండి. మీకు నిద్ర రాకపోయినా, నిద్ర రావడం మన చేతుల్లో లేదు, కళ్ళు తెరవకుండా ఉండడం మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో ఉన్న చేద్దాం, లేని దానికి గొడవ ఎందుకు? ఓ తువ్వాలు, సన్న తువ్వాలు ఇలా కట్టేసుకుంటే అయిపోయాయి. ఇటు తిరిగినా అటు తిరిగినా తువ్వాలు తీయద్దు. మళ్ళీ 6ంటికి అలారం మోగాకే తీయడం అంతే. 5ంటికి మనం పెట్టుకుంటే అప్పుడు మోగాకే తీస్తాం, లేదా తీయం. మధ్యలో ఏదైనా ఒకసారి 1కి వెళ్ళాలనిపిస్తే పెడతాం, మళ్ళీ పెట్టేస్తాం అంతే. అంత పద్ధతిగా ఉంటే నిద్ర సమస్య ఉండదు.
పైగా జపం చేసిన ఫలం దక్కుతోంది. అప్పుడు కూడా ఈ వెర్రి ఆలోచనలు అవసరమా? 12ంటికి వెళ్ళి ఉండని చంపేస్తామా, పొడి చేస్తామా? ఉదయం అవ్వాలి కదా, రాత్రి ఏం చేయం కదా. ఇప్పుడు ఇంత ప్రయత్నం దేనికి? ఊహలు ఊహలు ఊహలు. జీవితాన్ని మొత్తం పాడు చేస్తున్నది ఊహలే. ఎవరిని నువ్వు చంపలేవు, ఏం చేయలేవు. వాడిని ఏదో చేద్దామని ఆలోచిస్తూ కూర్చుంటావు, నీకే రోగం వచ్చింది. వాడు బాగానే ఉన్నాడు అక్కడ సుఖంగాను. మన ఆలోచనలు మనం పాడు చేస్తున్నాయి. ఆలోచన లేకపోతే అంతా ఒకటేనండి. అలా అమ్మవారి ప్రార్థన చేస్తే నిటలక్ష ప్రియభామిని కనుల మన్నింపన్గదే నిద్ర. నా ఆలోచనలు దగ్ధం కావాలమ్మా. దగ్ధం అవ్వాలంటే నిప్పు ఉండాలి కదా, అది మీ ఆయన పాలనేత్రంలో ఉంది కదా. ఆయన నా మాట వెండమ్మా, మొక్కంటి శివుడికి కోపం ఎక్కువ ఎందుకు వచ్చింది, నేను నిన్ను అడుగుతానంటే నీకెందుకురా, నేను చూసుకుంటా